సచివాలయం కరెంటు బిల్లు మోత మోగుతోంది. ఎండాకాలం కావడంతో గడిచిన 2 నెలలుగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఫలితంగా ఏప్రిల్ నెల బిల్లు అక్షరాల 81 లక్షలకు చేరింది. ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా రూపొందించిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఇక సచివాలయంలో తలపెట్టిన రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్తో కూడిన పార్కింగ్ షెడ్ల నిర్మాణమైతే నత్తకే నడకలు నేర్పుతోంది. కోట్లాది రూపాయల విద్యుత్ బిల్లులను ఆదా చేయడానికి ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడాలని పాలకులు విధానపర నిర్ణయం తీసుకుని ఏడాది కావస్తున్నా ఆ దిశలో కనీస పురోగతి లేదు. గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర పరిపాలనా సౌధం సచివాలయం వరకు సౌర విద్యుత్తును వినియోగంలోకి తేవాలన్న ఉద్దేశంతో సర్కార్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ను సైతం రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థల బిల్డింగుల్లో సౌరశక్తి ప్లాంట్లు ఏర్పాటు చేసి సహజ ఇంధన వనరులను ప్రోత్సహించాలని టార్గెట్గా పెట్టుకుంది. అలా 2030 వరకు 20,000 మెగావాట్ల సౌరశక్తిని వినియోగంలోకి తేవాలని సంకల్పించింది. ప్లాంట్ల డిజైన్లు, ప్లాన్లు వెంటనే సమర్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించింది. భారీ లక్ష్యమైతే పెట్టుకుంది, కానీ ఆచరణలో మాత్రం సర్కార్ అంగుళం ముందుకు వెళ్లలేక చతికిలబడిపోయింది. పరిపాలనా పరమైన జాప్యం, ఆదేశాల బేఖాతరు, అధికారుల నిర్లక్ష్య వైఖరి, నిధుల కొరత కారణాలేవైనా రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని అమలు చేయడంలో కాంగ్రెస్ పాలకుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విధానపరమైన నిర్ణయం తీసుకున్న నాటి నుంచి ఇవాల్టి వరకు 20,000 మెగావాట్ల లక్ష్యం మాట దేవుడెరుగు. కనీసం పైలట్ ప్రాజెక్టు కింద 1 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి కోసమైనా ప్రయాస జరగలేదని నిపుణులు చెబుతున్నారు. సెక్రటేరియట్ పరిస్థితి మరింత భిన్నమైంది. విద్యుత్ సరఫరా కోసం ఇక్కడ సదరన్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 2 కనెక్షన్లున్నాయి. ఇవి కాక పరిపాలనా సౌధం ప్రధాన భవనంపై ప్రస్తుతం 300 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఒక చిన్న సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. ఆ గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను తెలంగాణ రెడ్కో సంస్థ చూస్తోంది. కానీ సెక్రటేరియట్ విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఈ ప్లాంట్ కెపాసిటీ సరిపోవడం లేదు. సీఎం, మంత్రులు, సచివులు, ఇతర అధికార గణమంతా కొలువుదీరే ఈ శ్వేత సౌధంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. కావున ఏడాది పొడవునా వివిధ సీజన్లలో 2 కనెక్షన్లకు కలిపి కరెంటు బిల్లులు నెలకు 50 నుంచి 60 లక్షల వరకు రావడం సర్వసాధారణం. ఇక ఎండాకాలంలో అయితే ఆ మొత్తం మరో 20 నుంచి 30 లక్షలకు పెరుగుతుంది. అలా సచివాలయంలోని 2 విద్యుత్ కనెక్షన్లు కలిపి ఏప్రిల్ నెల బిల్లు అక్షరాల 81,49,346 రూపాయలు వచ్చింది. అంటే సాలీనా కరెంటు బిల్లు రూపంలో ప్రభుత్వంపై దాదాపు 8 నుంచి 9 కోట్ల భారం పడే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వం దాదాపు ఏడాదికి పైగా కరెంటు బిల్లు చెల్లించలేదని ఎస్పీడీసీఎల్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మొత్తం కలిపి సుమారు 11,16,79,950 రూపాయలు బకాయి ఉన్నట్టు తెలుస్తోంది. ఏటా కోట్లాది రూపాయల బిల్లు భారాన్ని అధిగమించడానికి పరిపాలనా సౌధంలో సాంప్రదాయక ఇంధన వనరుల వినియోగాన్ని నిలిపివేసి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించడం మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం 2025 జూలైలో ఇంధన శాఖకు స్పష్టమైన సూచనలు చేశారు. రోడ్ల భవనాల శాఖతో సమన్వయం చేసుకుని సెక్రటేరియట్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో 17 కోట్ల ఖర్చుతో సచివాలయంలో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్తో కూడిన పార్కింగ్ షెడ్లను నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. 650కు పైగా కార్లు, 500కు పైగా ద్విచక్ర వాహనాల పార్కింగ్ సామర్థ్యంతో ఈ షెడ్లను నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 6 నెలల్లో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు రోడ్లు భవనాల శాఖ 2025 నవంబర్లో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పిఆర్ కొండా కన్స్ట్రక్షన్ సంస్థను లోయెస్ట్ బిడ్డర్ గా గుర్తించి ఆర్ఎండ్బి శాఖ ఫిబ్రవరి నెలలో పనులను అప్పగించింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆ నిర్మాణ సంస్థ సోలార్ ప్రాజెక్టుకు సంబంధించి 3 డిజైన్లను రూపొందించి పంపింది. సెక్రటేరియట్ ప్రాంగణంలోని వెస్ట్ గేట్ దగ్గర ఆ నమూనాలను డెమోకు ఉంచింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ డిజైన్ల నక్షాల ప్రతులు ఉన్నాయి. డెడ్ లైన్ ముగిసిపోయింది.
కానీ ఇంకా పనులు మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు పడడం లేదన్నది సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. సీఎం వాటిని చూసి ఓకే చేస్తే కానీ పనులు ముందుకు వెళ్లలేని పరిస్థితి లేదన్నది సచివాలయ అధికారుల టాక్. ఆయన చూసేదెప్పుడు, ఆ పనులు మొదలయ్యేదెప్పుడన్నది ఆసక్తికరంగా మారింది. కాగా టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్ను ఖరారు చేయడం అన్నీ జరిగిపోయినా పనులు మాత్రం ఇంకా మొదలు కాకపోవడం పాలకుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమంటున్నారు విశ్లేషకులు.